ఓటు చోరీపై పోరాడుదాం. రేపు ఢిల్లీలో మహాధర్నాను సక్సెస్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చ. పార్టీ నేతలు, కార్యకర్తల తరలింపుపై సమాలోచన. ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరగనున్న మహాధర్నాను విజయవంతం చేయడంపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా చర్చించారు. ఇప్పటికే ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల సంతకాలు సేకరించిన పీసీసీ వాటిని ట్రక్కులో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి చేరవేసింది. ఈ ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మొత్తం కేబినెట్, పీసీసీ చీఫ్, ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. అయితే ఈ ధర్నాను విజయవంతం చేసేందుకు రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులను, కార్యకర్తలను తరలించడంపై సీఎం, పీసీసీ చీఫ్ చర్చించుకున్నారు. ఇదంతా చదవడం కంటే ఇప్పుడు ఇది తెలంగాణ బాధనా? ఇది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి వచ్చిన బాధను మొత్తం తెలంగాణ బాధగా, దేశవ్యాప్త బాధగా దీన్ని తీసుకోవాలా? మరి ఓటుకు చోరీపై పోరాడదామంటాను కదా, మరి ఇదే జూబ్లీహిల్స్లో దొంగ ఓట్లు వేసిందంటే మరి ఇక్కడ ఎందుకో పోరాడలేదు? నిన్న తుంగతుర్తిలో దొంగ ఓట్లు వేసిందంటే అక్కడ ఎందుకో పోరాడతలేరు? ఇప్పుడు మొత్తం ముఖ్యమంత్రి, క్యాబినెట్, కాంగ్రెస్ మెయిన్ కార్యకర్తలు మొత్తం ఇక్కడ నుంచి ఢిల్లీకి పోతానట. ఇక మొత్తం రాష్ట్రం గంగలగలవని 2 రోజులు. ఇప్పుడు నెలన్నరగా రాష్ట్రంలో ఎన్నికల ఆడావిడే. ఏ సంక్షేమ పథకాలు లేవు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు, ఎవడు చచ్చిని పట్టించుకునేది లేదు, ఏం పోతాందో ఏం వస్తాందో చెప్పేటోడు లేడు, వినేటోడు లేడు. మొత్తం ఎన్నికల గందరగోళంలోనే నడుస్తుంది. ఆ జూబ్లీహిల్స్ ఎన్నిక అయిపోయింది, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు. మళ్ళీ ఏమంటాడు, ఓటుకు చోరీపై ఢిల్లీకి పోయి పోరాడదాం, రాష్ట్రాన్ని పట్టించుకోవద్దు, ఇక గిద్దే తిరుగుడు. అందుకే కేసీఆర్ గారు అన్నారు, ఢిల్లీ పార్టీలకు అవకాశం ఇవ్వకండి, వాళ్ళు వారంకోసారి ఢిల్లీ బాట పడతారు, రాష్ట్ర బాగోగుల గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ పట్టించుకోరు, వాడు తెల్లారులైతే ఢిల్లీలో పోయి ఉంటాడు అని చెప్పింది. మన ప్రజలేమో వినలేదు. చూడు, రోజు ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. మరి రాష్ట్రాన్ని పరిపాలించేటోడేవాడా? రాష్ట్ర సమస్యల మీద కొట్లాడేటోడేవాడు? రాష్ట్ర సమస్యలను పరిష్కరించేటోడేవాడు? మిమ్మల్ని గెలిపించింది దేనికి? ఢిల్లీలో పోయి దీక్షలు చేయడానికా? ఢిల్లీలో పోయి ధర్నాలు చేయడానికా? రాహుల్ గాంధీ చేసుకోలేడా? అంటే ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా ఓటుకు చోరీ పైన మొత్తం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు అని కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో నమ్మించడానికి కథలు పడుతున్నారు. నువ్వేం చేయాలి? ఓట్లు ఎక్కడ, అసలు దొంగ ఓట్లు పోయినాయి ఎక్కడ? నార్త్లో. మరి నార్త్ ప్రజలను కూడా కట్టాలి కదా రాహుల్ గాంధీ గారు. సౌత్ వాళ్ళని పట్టుకొని పోయి నార్త్లో దీక్షలు చేయడం ఏంది? తెలంగాణ ప్రజలు తీసుకుపోయి, తెలంగాణ కార్యకర్తలను తీసుకుపోయి ఢిల్లీలో దీక్ష చేపించాల్సిన అవసరం ఏంది? అది నీ పార్టీ నాయకుడికి బుద్ధి లేదా, లేకపోతే ఇక్కడి నుంచి పోయే వాళ్ళకి బుద్ధి లేదా? ఏం ఆలోచన చేస్తాను అసలు మీరు? ఓటుకు చోరీ ఎక్కడ జరిగింది? అటు నార్త్లో, ఉత్తర భారతదేశంలో జరుగుతుంది ఓటుకు చోరీ అంటాను. ఏం చేస్తారో మరి చెయ్యరు. మరి రాష్ట్రాన్ని పరిపాలించడం మీద దృష్టే లేదు కాంగ్రెస్ పెద్దలకు, అర్థమైతే లేదు. ఇంకా దీనికి పీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ క్యాబినెట్, రాహుల్ గాంధీ ఇప్పుడు వచ్చి తీసుకొని పోతారు అన్నట్టుగా, అటు రారు అనగా కథ మురుకుతారు. ఇక మనోళ్ళంతా తాబేదారు మాత్రమే. అసలు ఢిల్లీలో ఉన్నాడు రాజు అనేటోడు, రాహుల్ గాంధీ రూపంలో రాజు అనేటైన ఢిల్లీలో ఉన్నాడు. వీళ్ళంతా బంట్లు. ఇప్పుడు ఈ రాజు ఏది చెప్తే ఈ బంట్లు అది చేసుకుంటూ పోతారు. మరి సార్, ఓటుకు చోరీ ఎక్కడ జరిగింది సార్? ఢిల్లీలో జరిగిందా? హర్యానాలో జరిగిందా? ఉత్తరప్రదేశ్లో జరిగిందా? మొన్న జరిగిన బీహార్లో జరిగిందా? ఆయా రాష్ట్రాలలో అవగాహన కల్పించాలి కానీ మా తెలంగాణ నుండి మందిని తోలుకపోవడం ఎందుకు సార్? ఇదంతా మళ్ళీ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడం కాదా? ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా సార్ అని అడగరు. ఇప్పుడు ఈ సొమ్ము ఎక్కడి నుంచి ఖర్చు పెడతారు? ముఖ్యమంత్రి జేబులోకి వెళ్ళి తీసి ఇస్తాడా? వాళ్ళ ఇంట్లో ఉన్న పైసలు తీసుకుపోయి ఇస్తాడా? మళ్ళీ ప్రభుత్వ ఖజానా నుండే కొంత డబ్బును తీసి మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలను తరలిస్తారు. మొత్తం అంగడంగడ ఆగమాగం చేస్తాడు రాష్ట్రాన్ని.